యూట్యూబ్‌లో ఇప్పటి వరకు మనం షార్ట్స్ చూస్తున్నాం కదా! షార్ట్స్ మనం వర్టికల్‌గా ఇలా పైకైతే స్క్రోల్ చేయొచ్చు. కాపోతే ఇప్పుడు మీరు చూస్తున్న ఇటువంటి వీడియోస్ ఏవైతే ఉంటాయో, ఇలాంటి లాంగ్ వీడియోస్ మనకి హారిజాంటల్‌గా వస్తాయి. సో, ఎప్పుడైతే దాన్ని ఇలా రొటేట్ చేసి చూస్తామో అడ్డంగా వస్తాయి కదా! సో, ఫుల్ స్క్రీన్ వస్తాయి కదా! సో, వాటిని కూడా షార్ట్స్ లాగా వర్టికల్‌గా ఇలా స్క్రోల్ చేసుకొని నెక్స్ట్ వీడియోకెళ్ళే సదుపాయాన్నయితే తీసుకురాబోతుందనమాట యూట్యూబ్. ప్రస్తుతానికి దీని మీదైతే వీళ్ళు టెస్ట్‌లయితే జరుపుతున్నారు. త్వరలో ఈ ఫీచర్ కూడా అయితే తీసుకొస్తారంట. సో, ఎలా ఉంది ఈ ఫీచర్ మీకు? బానే యూజ్‌ఫుల్ అనిపించిందా? నాకేమో అంత పెద్ద యూజ్‌ఫుల్ అయితే అనిపించలేదు. పొరపాటున మనం ఇలాగ హ్యాండ్ తగిలి పైకెళ్ళిపోయిందనుకోండి, సో, వేరే వీడియోలోకైతే వెళ్ళిపోతాం. మామూలుగా నెక్స్ట్ వీడియో చూడాలంటే పక్కనే మనకి నెక్స్ట్ బటన్ ఉంటుంది. అది ప్రెస్ చేసైనా వెళ్ళొచ్చు. ఇదైతే పెద్ద సదుపాయం అని నాకైతే అనిపించట్లేదు. మీకెలా అనిపిస్తుందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్‌మీ నార్జో 70 సీరీస్ మీద ఇంకా వీళ్ళకి దాహం తీరినట్టుగా లేదు రియల్‌మీకి. ఇందులోనే మరో మొబైల్ కూడా తీసుకురావాలని చెప్పి ఇప్పుడు రియల్‌మీ అయితే భావిస్తుంది. రియల్‌మీ 70 అంటే నార్జో 70 కర్వ్ అనే పేరుతో రియల్‌మీ తీసుకురాబోతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే బయటకొచ్చినాయి. రీసెంట్ డేస్ అంటే మనకి సెప్టెంబర్ నెలలో అనుకుంటా. నార్జో 70 టర్బో మొబైల్‌ని అయితే లాంచ్ చేసింది. సో, మళ్ళీ ఇప్పుడు నార్జో 70లోనే కర్వ్ మొబైల్‌ని అయితే తీసుకురాబోతుందనమాట. 15,000-20,000 మధ్యలో ఈ మొబైల్ ప్రైస్ అయితే ఉంటుందంట. కొత్త మొబైల్ అయితే తీసుకొస్తారని నాకు అనిపించట్లేదు. మేబీ అండర్ 20,000లో రియల్‌మీ తీసుకొచ్చిన కర్వ్ డిస్‌ప్లే ఉన్న మొబైల్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అందులో ఏ మొబైల్ అయినా అయ్యుండొచ్చు. సో, అదేంటనేది మనం గెస్ చేద్దాం. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో Y300 లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అలాగే డిజైన్ కూడా ఎలా ఉంటుందనేది అయితే బయటకు వచ్చిందనమాట. ఈ మొబైల్ ఇండోనేషియాలో ఆల్రెడీ V40 లైట్ అనే పేరు మీద లాంచ్ చేశారు. అదే మొబైల్ ఇప్పుడు మన ఇండియాలోకి Y300 పేరు మీద అయితే తీసుకురాబోతున్నారు. ఇందులో స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 ప్రాసెసర్ అయితే ఉండబోతుందనమాట. 12 GB ర్యామ్, 512 GB వేరియంట్ అంటే టాప్ వేరియంట్ అయితే ఉంటుందని తెలుస్తుంది. 5000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఈ మొబైల్‌ని 21వ తారీఖున ఈ నెల 21వ తారీఖున అయితే తీసుకురాబోతున్నారు. లాంచ్ చేయబోతున్నారు మన ఇండియాలో. అయితే మన ఛానెల్‌లో కూడా ఈ మొబైల్‌కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే ఉంటుంది. కాపోతే మరి కొనమంటానా లేదా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో అయితే చూడాల్సిందే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఐఓఎస్ యూజర్స్‌కి మాత్రమే గూగుల్ క్రోమ్ ఎవరైతే వాడుతుంటారో ఐఓఎస్‌లో, సో, అందులో ఇప్పుడు కొన్ని ఫీచర్స్‌ని అయితే యాడ్ చేసిందనమాట. అంటే కొన్ని అప్డేట్స్‌ని అయితే తీసుకొచ్చింది. అందులో లెన్స్ టు సెర్చ్ అనే ఫీచర్‌ని అయితే తీసుకొచ్చిందనమాట. అంటే మనకి సర్కిల్ టు సెర్చ్ అని చెప్పి ఫీచర్ ఉంటుంది కదా! సో, సామ్‌సంగ్ తీసుకొచ్చింది. అక్కడ వరకు మనం సర్కిల్ గీసి ఆ ప్రోడక్ట్ గాని, లేపోతే అక్కడ ఏదైనా ఉంటే దాని గురించి మనం తెలుసుకోవచ్చనమాట. అలాంటి ఫీచరు. అలాగే అక్కడే మరి ఇంకో ఫీచర్ కూడా తీసుకొచ్చింది. ఆ ప్రోడక్ట్ ప్రస్తుతం ఉన్న ప్రైస్ కన్నా ఇంతకుముందు ఏమైనా తగ్గిందా? లేకపోతే ఇంతకుముందు పెరిగిందా? అనేది మనం అక్కడ తెలుసుకుంటాం అనమాట. అక్కడ గ్రాఫ్ అయితే వస్తుంది. మనకి ప్రైస్ హిస్టరీ అని ఒక వెబ్‌సైట్ ఉంటుంది. వాళ్ళు కూడా ఇదే చెప్తుంటారు. అలాంటి ఫీచర్ అయితే ఒకటి తీసుకురాబోతుంది. మరొకసారికి క్రోమ్‌లో సెర్చ్ చేసిన ఒక ఇమేజ్ గాని ఏదైనా ఉంటే, సో, అక్కడి నుంచే మనం దాన్ని సేవ్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా గూగుల్ డ్రైవ్‌లోకి అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్ ఫీచర్ అయితే నాకు నచ్చింది. ఏదైనా మనం నెట్‌లో సెర్చ్ చేసినప్పుడు ఒక అడ్రెస్ వచ్చిందనుకోండి, లేదా ఆర్టికల్ చదువుతున్నాం. అక్కడ ఆర్టికల్ ఎక్కడ పోస్ట్ చేశారు ఏంటి అనేది ఒక అడ్రెస్‌లా కనిపించిందంటే, దాన్ని ప్రెస్ చేస్తే మనం డైరెక్ట్‌గా గూగుల్ మ్యాప్స్‌లోకి వెళ్లి లొకేషన్ అయితే క్యాచ్ చేయొచ్చనమాట. ఇటువంటి ఫీచరు. ఇలాగ మొత్తం 4 ఫీచర్స్‌ని అయితే ఇప్పుడు ఐఓఎస్ యూజర్స్‌కి గూగుల్ క్రోమ్‌లో అయితే తీసుకొచ్చింది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్‌సంగ్ నెక్స్ట్ ఇయర్ తీసుకురాబోయే ఈసారి S25 సీరీస్‌ని కొంచెం ఎర్లీగానే తీసుకురాబోతుందంట. ఇంతకుముందు చూస్తే మనకి జనవరి 17వ తారీఖున లాంచ్ చేశారు. అంటే S24 సీరీస్‌ని. ఈసారి జనవరి 5వ తారీఖునే లాంచ్ చేస్తారని చెప్పి అయితే న్యూస్ వస్తుంది. అంటే టైమ్ లైన్ అయితే బయటకు వచ్చింది. మనకి S24 సీరీస్ చూస్తే జనవరి 3వ తారీఖు నుంచే ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకోవడం స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు మనకు వస్తున్న కొత్త న్యూస్ ప్రకారం అంటే ఒక గుడ్ న్యూసే అని చెప్పొచ్చనమాట. ఈసారి తీసుకురాబోయే S25 సీరీస్‌లో మనకి ఎక్సినోస్ ప్రాసెసర్ అయితే చూడడానికి ఉండదు. గ్లోబల్‌గా చూసుకుంటే అన్ని మార్కెట్‌లో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌నే వాడతారు అని చెప్పి ఒక న్యూస్ అయితే వినిపిస్తుంది. ఒకేళ నిజంగా ఇలాగే తీసుకొస్తే ఒక మంచి పరిణామం అని చెప్పొచ్చు సామ్‌సంగ్ నుంచి. ఇంతకుముందు కూడా మనకి క్వాల్కామ్ ప్రాసెసర్‌తో S23 సీరీస్ వచ్చినాయి. తర్వాత S24 సీరీస్‌కి వచ్చేసరికి వీళ్ళకి మళ్ళీ పురుగు మెదిలిందనమాట మెదడులో. సో, వెంటనే ఎక్సినోస్ 2400 ప్రాసెసర్‌తో S24 అండ్ S24 ప్లస్ ఈ 2 మొబైల్స్‌ని లాంచ్ చేశారు. వీళ్ళు అనుకున్నంత స్థాయిలో వాటి సేల్స్ లేకపోవడానికి కారణం కూడా ఆ ప్రాసెసరే అనమాట. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ తప్పు వీళ్ళు తెలుసుకున్నట్టున్నారు. మళ్ళీ క్వాల్కామ్ ప్రాసెసర్‌తోనే తీసుకురావాలని డిసైడ్ అయ్యారంట. మంచి నిర్ణయం అని చెప్పొచ్చు. ఇక అలాగే సామ్‌సంగ్ నెక్స్ట్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ ఎక్సినోస్ 2500 ప్రాసెసర్ ఉంది కదా! ఈ ప్రాసెసర్‌కి సంబంధించిన ప్రొడక్షన్ అనేది మనకి TSMCకి కొంత భాగం అయితే ఇవ్వబోతున్నట్టుగా న్యూస్ వస్తుంది. అంటే ఎక్కువ ప్రొడక్షన్ వీళ్ళు చేయలేకపోతున్నారు. మరి ఏదో కారణం అయి ఉండొచ్చు. లేకపోతే వీళ్ళు తీసుకొచ్చే ఈ ప్రాసెసర్‌లు అంటే టెంపరేచర్‌లు ఇయన్నీ ఏదో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా! అలాంటి ప్రాబ్లమ్స్ వీళ్ళు తప్పించుకోవడం కోసం మరి TSMCకి కొంత భాగం అయితే ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. చూద్దాం మరి ఈ ప్రాసెసర్‌లు తీసుకొచ్చి ఇవి ఏ మొబైల్‌లో గుసాయిస్తారో చూడాలి.